ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల బరిలోనూ నిలుస్తారని సమాచారం. ఢిల్లీ టూర్ తర్వాత దీనిపై క్లారిటీ రాబోతోంది. గతంలో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి రెండిట్లోనూ ఓడిపోయారు. ఇప్పుడైతే గాజువాకను వదిలేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం లేదా పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. పవన్ అసెంబ్లీతో పాటు లోక్సభ స్థానం నుంచి కూడా పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఓ ఎంపీ, ఓ అసెంబ్లీ సీట్ నుంచి పోటీ చేసి ఓ ప్రయోగం చేయాలనే ఆలోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం జనసేన పోటీ చేసే 3 లోక్సభ స్థానాల్లో మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి ఖరారైనట్టే. ఇక మిగిలిన కాకినాడ లేదా అనకాపల్లి లోక్సభ స్థానాల్లో ఏదో ఒక చోట పవన్ బరిలో దిగవచ్చంటున్నారు పార్టీ శ్రేణులు. రైట్, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారని సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అసలు ఎంపీగా పోటీ చేయడానికి కారణం ఏంటి పిఎంఆర్? గత కొన్ని రోజులుగా అయితే ఈ ప్రచారం చాలా ఎక్కువగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అటు ఎంపీ స్థానానికి, ఎమ్మెల్యే స్థానానికి, 2 స్థానానికి పోటీ చేస్తారన్న ప్రచారం అయితే ఉధృతంగా జరుగుతుంది. అంటే 2 చోట్ల పోటీ చేయడానికి కారణం లేకపోలేదు. సో జాతీయ స్థాయిలో కూడా జనసేన పాత్ర క్రియాశీలకంగా ఉండాలి. ఏపీకి సంబంధించిన వ్యవహారాలు ఏదైనా సర్దుబాటు చేయాలన్నా, అక్కడి నుంచి ఎక్కువగా నిధులు తీసుకురావాలన్నా కొంత కేంద్రంతో సఖ్యత అవసరం కాబట్టి అక్కడ కూడా కేంద్ర మంత్రి పదవి తీసుకుంటే బాగుంటుందన్న ఆ ప్రతిపాదన ఒకటి బీజేపీ వైపు నుంచి పవన్ కళ్యాణ్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయన ఎంపీ స్థానానికి పోటీ చేస్తే బాగుంటుందన్న ప్రతిపాదన ఒకటి బీజేపీ వైపు నుంచి రావడంతో పాటుగా జనసేనలో కూడా ఈ అంశానికి సంబంధించిన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా ఈ అంశం మీద జనసేనలో కూడా తర్జనభర్జన జరుగుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది రఫీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తే మళ్ళీ ఇక్కడ క్షేత్రస్థాయిని అంటే ఏపీలోని గ్రౌండ్ ను వదిలేసి కేంద్రానికి వెళ్ళిపోతున్నారు. గతంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించిన చిరంజీవి ఏ విధంగా అయితే వ్యవహరించారో మళ్ళీ తాను కూడా పవన్ కళ్యాణ్ కూడా అదే దారిన వెళతారు అన్న విమర్శలు వస్తాయి. సో ఫీల్డ్ ని టీడీపీకి వదిలేసి అక్కడ కేంద్రానికి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతున్నారు అన్న అభిప్రాయం వ్యక్తమైతే కనుక పార్టీకి మరొక వైపు పొత్తుల్లో భాగంగా ఏదైతే ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందని భావిస్తున్నారో, ఓట్లు చీలకూడదని ఏ లక్ష్యంతో అయితే పొత్తులు పెట్టుకున్నారో దానికి విఘాతం కలుగుతుందన్న చర్చ అయితే ఇప్పటి వరకు జనసేన పార్టీ వర్గాల్లో కూడా జరుగుతుంది. సో అంతిమంగా తర్జనభర్జనల అనంతరం మనకి ప్రస్తుతం వస్తున్న సమాచారం మేరకు అక్కడ జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తామంటే బీజేపీ పెద్దలు ఏదైతే ప్రతిపాదించారో ఎంపీ స్థానానికి కూడా పోటీ చేస్తే బాగుంటుందన్న అంశానికి సంబంధించి జనసేన నాయకత్వం కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. సో దీంట్లో భాగంగా కాకినాడ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇంకో స్థానం ఏదైతే బందరు ఉందో అక్కడి నుంచి వల్లభనేని బాలశౌరి పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చంద్రశేఖర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల బరిలోనూ నిలుస్తారని సమాచారం.